అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మా జాతీయ అధ్యక్షుల వారు వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమరావు యశ్వంత్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు కర్నూలు రావడం జరిగింది. మిత్రులారా, గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి మంచి విద్యను ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం బడులు చెప్పిస్తున్నాను, నాడు నేడు స్కూళ్ళు కార్పొరేట్ స్థాయిలో తయారు చేశాను, నా పరిపాలనకు తిరుగులేదు, పేదవాడి కోసమే నేను మీ కొడుకుని అవుతా, మీ మనవడిని అవుతా, మీ మేనవాళ్ళు అవుతా, మీ ముత్తాతను అవుతానని చెప్పేసి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న. నాడు నేడు పేరుతో కార్పొరేట్ స్థాయిలో స్కూళ్ళంతా బాగు చేసిన మాట వాస్తవమే. ప్రకాశం జిల్లాలో కనిగిరి కాన్స్టిట్యున్సీలో హనుమంతరపాడు మండలంలో కిష్టంపల్లి గ్రామంలో 22 లక్షలు పెట్టి 7 క్లాస్ రూములు బాగు చేయించావు. నూతన విద్యా విధానంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి 3, 4, 5 తరగతులు, 6, 7 తరగతులు తీసుకెళ్ళి హై స్కూల్లో కలిపేశావు. అక్కడ 1, 2 తరగతులు మాత్రం మిగిలినవి. అక్కడ ఒక్క బిడ్డ కూడా ఆ స్కూల్లో లేరు. స్కూల్ ఖాళీ అయిపోయింది. 7 రూముల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. 22 లక్షల రూపాయలు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? అదే మీరు నూతన విద్యా విధానాన్ని కనుక అన్ని రాష్ట్రాల్లాగా అమలు చేయకుండా కనుక ఉన్నట్టయితే ఆ స్కూల్ ఉపయోగపడేది. ఓకే, వెరీ గుడ్. 64,000 టీచర్ పోస్టులతో నేను మెగా డిఎస్సి వేస్తాను మిత్రులారా. ఈ చంద్రబాబు నాయుడు డిఎస్సి వేయట్లేదు, టీచర్ పోస్టులు ఫిలప్ చేయట్లేదు, పేదవాడికి చదువు అందకుండా చేస్తున్నాడని చెప్పి 2019 ఎన్నికల్లో నువ్వు డంకా వాయించావు, డబ్బా కొట్టావు, బాజా వాయించావు. ఎన్నికలు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఈ రోజు వరకు కూడా 64,000 డిఎస్సి పోస్టుల గురించి, టీచర్ పోస్టుల గురించి ఆలోచించావా? ఒక్క టీచర్ పోస్ట్ అయినా రిక్రూట్ చేసావా? టీచర్లు లేకుండా కార్పొరేట్ స్థాయిలో బళ్ళు తయారు చేస్తే వచ్చే ఉపయోగం ఎవరికి? మీ కార్యకర్తలకు కాదా? 100 రూపాయలు బిల్లు వేయాల్సిన చోట 600 రూపాయలు పేమెంట్ చేశారు. ఇంజనీర్ల పర్యవేక్షణ లేదు, నాడు నేడులో రికార్డింగ్ లేదు, చెక్ పేమెంట్ లేదు, సూపర్ చెక్ పేమెంట్ లేదు, పేమెంట్ అథారిటీ లేదు. నువ్వు డబ్బులు తీసుకొచ్చి హెడ్ మాస్టర్ అకౌంట్లో వేస్తే మీ కార్యకర్తకి హెడ్ మాస్టర్ డ్రా చేసి ఇయడమే, లేకపోతే హెడ్ మాస్టర్ మీద దాడి చేయడం. ఇంతకంటే ఇంకేమన్నా జరిగిందా? 2వ విడత నాడు నేడులో అసలు డబ్బులే విడుదల చేయలేదు. నువ్వు స్కూళ్ళు అయితే తయారు చేయకున్నావే కానీ ఎక్కడ డబ్బులు విడుదల చేయలేదు. ఈ రోజు కూడా డబ్బులు లేకుండానే ఏదో మామ అనిపిస్తూ ఉన్నావు. ఏం చేసావు నువ్వు పేదవాడి చదువు కోసం? ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారన్న, వెరీ గుడ్. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చాలా అవసరమే, సంతోషం. కానీ ఇంగ్లీష్ మీడియం చెప్పేటటువంటి స్థాయి ఉన్న టీచర్స్ని ఏమైనా రిక్రూట్ చేసావా? ఉన్న టీచర్స్కి ఏమైనా ఇంగ్లీష్ మీడియంలో తర్ఫీదు ఏమైనా ఇచ్చావా? ఏమీ లేదు. ఇంటర్మీడియట్ తీసుకొచ్చి హై స్కూల్లో కలిపావు, చాలా సంతోషం. పట్టణాలకు పోకుండా గ్రామాల్లోనే ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టావు. ఇంటర్మీడియట్ చెప్పేది ఎవరు? లెక్చరర్లా, టీచర్లా? ఒక్క లెక్చర్ పోస్ట్ ఎక్కడ రిక్రూట్ చేసావా? కాంట్రాక్ట్ లెక్చర్ని, అవుట్ సోర్సింగ్ లెక్చర్స్ అంటే నేను రెగ్యులర్ చేస్తాను వచ్చిన వెంటనే అన్నావు. కనీసం వాళ్ళైనా చేసి ఉంటే వాళ్ళైనా వచ్చి ఉండేవాళ్ళు. వాళ్ళని రెగ్యులర్ చేయలేదు, కొత్త లెక్చరర్ పోస్టు రిక్రూట్ చేయలేదు. మరి నువ్వు ఏ విధంగా పేదవాడికి విద్యలో సహాయం చేసావో ఎక్కడైనా చెప్పగలవా? వెరీ గుడ్. కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో భాగంగా 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే పోయిన సంవత్సరం అడ్మిషన్స్ జరిగితే 50% ఏ రాష్ట్రంలో లేని విధంగా 50% మేనేజ్మెంట్ కోటా పెట్టి అమ్ముకున్నాం. మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటాకు అమ్ముకుంది. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ప్రభుత్వ యాజమాన్యం అయి ఉండాలి. ఈ కాలేజీలో ఉన్న మీ బాబు సొమ్ము పెట్టో, మీ తాత సొమ్ము కనుక పెట్టి కట్టుంటే నీకు అమ్ముకోవడానికి రైట్ ఉంటుంది. అది ప్రభుత్వ ధనం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలు వాటిల్లో 1054 పోస్టులు ఎంబీబీఎస్ సీట్లు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎవరికి లేకుండా చేసావు. రిజర్వేషన్లో అందకుండా చేసావు. పేదవాడికి నువ్వు చేసింది మేలా కీడా? ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి. అంటే చెప్పేవాళ్ళు లేరైనా, సామాన్యుడికి వివరించేవాడు లేడు అని నీ ఉద్దేశం? అంటే నువ్వు ఏం చేసినా చెల్లుద్దనా? నువ్వు నిజంగా పేదవాడి చదువు కోసం కష్టపడి పేదవాడికి మంచి చదువు కనుక అందించుంటే నువ్వు ఇంట్లో కూర్చొని కూడా ఓట్లేస్తారు. ఎందుకు ఈ రకంగా గులకరాళ్ళతో కొట్టించుకోవటం, రాళ్ళ వ్యాపారం చేయటం, ఈ నాటకాలు ఎందుకు మళ్ళీ కొత్తవి? నువ్వు ఇంట్లో కూర్చున్నా వేస్తారు కదా. ఎవరికి నువ్వు మంచి చదువు చెప్పించావు చెప్పు? 13,000 రూపాయలు నేను అమ్మఒడి వేసానన్నావు. ఎందుకు వేసావు అమ్మఒడి? అస్సలు రాజ్యాంగం ఏం చెప్పింది? పేదవాడికి ఉచితంగా ఉద్యోగం అందించు అని చెప్పింది. నువ్వు కొనుక్కోమని డబ్బులు వేసానంటున్నావు. ఓకే, కొనుక్కుందాం. 13,000 రూపాయలు నువ్వు వేసావు. ఎల్కేజీ చదివే పిల్లవాడికి స్కూల్ వ్యాన్ ఫీజుతో కలిపి ట్యూషన్ ఫీజుతో కలిపితే 3,000 రూపాయలు ఒక నెలకి. సంవత్సరానికి 12, 6, 72,000 రూపాయలు, 36,000 రూపాయలు. 12, 36,000 రూపాయలు. 36,000 రూపాయలు 13,000 పోతే 23,000 రూపాయలు ఎవడిస్తాడు? ఒక బిడ్డకి ఇచ్చావు 13,000, ఓకే. 2 బిడ్డలు కనుక్కుంటే 72,000 కట్టాలి. 13,000 పోతే 59,000 రూపాయలు, అంటే 60,000 రూపాయలు స్కూల్కే కట్టాలి. సరే, వాడు కూలి డబ్బుల్లో కట్టుకుందామంటే నువ్వు వాళ్ళని సక్రమంగా బతకనిస్తున్నావా? ప్రతిరోజు ప్రతి కుటుంబంలో పేదవాడు ఒక క్వార్టర్ మందు తాగాల్సింది 200 రూపాయలు పెట్టుకొని. 18 రూపాయలకు నువ్వు తయారు చేస్తే దాన్ని 200 రూపాయలు వాడు కొంటున్నాడు. 6,000 రూపాయలు అంటే 72,000 సంవత్సరానికి. 60,000 రూపాయలు స్కూల్కి, 72,000 నీ మందుకి. అంతకంటే ఎక్కువ సంపాదించాడు కదా పేదవాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఏ విధంగా నువ్వు పేదవాడికి మేము న్యాయం చేసావు? నువ్వు ప్రతి దానిలో పెట్రోల్ రేట్లు పెంచావు, పాల రేటు పెంచావు, నీళ్ళ రేటు పెంచావు, ఉప్పు రేటు పెంచావు, చింతపండు రేటు, ప్రతిదీ 3 రేట్లు పెంచావు. 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు 600 రూపాయలు చేసావు. ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి 600 రూపాయలు ఎక్స్ట్రాగా వసూలు చేస్తున్నావు ప్రతి బిల్లు మీద.
రూపాయలు వచ్చేవాడికి 6,000 రూపాయలు కరెంటు బిల్లు 7 సార్లు పెంచావు. ఆర్టీసీ ఛార్జీలు పెంచావు. నువ్వు పెన్షన్ ఏంది? నువ్వు ఎక్కడ ఏమి ఇచ్చావు పేదవాడికి? అసలు పేదవాడిని ఎక్కడ సక్రమంగా బతకనిస్తున్నావు? కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఓటర్లారా, మేకవన్నీ పులి జగన్మోహన్ రెడ్డి నమ్మద్దు. అతను చేసే ప్రతిదీ మోసమే, ప్రతిదీ దోపిడీ. ఆంధ్రప్రదేశ్ని దౌర్భాగ్యంలోకి నెట్టడం కోసం, దుర్భిక్షంలోకి నెట్టడం కోసం, ఆంధ్రప్రదేశ్ని తాకట్టు పెట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. మనకిచ్చే ప్రతి ఒక్క రూపాయి నేనేం చేశాను? నీకు అమ్మఒడి ఇచ్చాను, నీకు నాన్న కోసి ఇచ్చాను, నీ ఇంటికి ₹1,00,000 వచ్చి, నీ ఇంటికి 2 లక్షలు వచ్చిందని చెప్పి లెక్కలు చెప్తున్నావు వాలంటీర్లు వచ్చి. కానీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు వీటి కోసం. నీకు ఇస్తున్నాను, వాళ్ళకి ఇస్తున్న పెన్షన్లు ఇస్తున్నానని చెప్పేసి 2,45,000 కోట్ల రూపాయలు మాత్రమే బటన్ నొక్కి మన అకౌంట్లో వేశాడు. మిగిలిన 7,50,000 రూపాయలు ఏం చేశాడో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా చెప్పాడా? కనీసం ఈ రోజైనా చెప్పే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? అవి కాకుండా 12,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ వేసాడు 5 సంవత్సరాల సరాసరిన. జమీందారు అంటే వాడేవాడో జమీందారు, ఈడేవాడో పేదవాడంట. ఎట్లా పేదవాళ్ళు మీరు? ఎట్లా జమీందారులు వాళ్ళు? ఎవడైనా సరే పేదవాళ్ళం మేము. పేదవాడి కోసం, సామాన్యుని చట్టసభలకు పంపడం కోసం ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అంబేద్కర్ గారి మనవడ సారథ్యంలో వచ్చింది. 8 పార్టీలు కలిసి ఏపీ యునైటెడ్ ఫ్రంట్గా ఏర్పడి ప్రజాస్వామ్య ప్రమాదంలో పడింది. ఈ దుర్మార్గులు ఇంటికి పంపిద్దాం, జగన్మోహన్ ఎట్టి పరిస్థితులు దించేద్దాం. కాబట్టి మిత్రులారా, ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి ఓట్లు వేయండి, ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, సామాన్యుని చట్టసభలకు పంపిద్దాం, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరేలా మీ అందరికీ చేరుస్తామని మనవి చేస్తూ జై భీమ్. ధన్యవాదాలు.